అలా కాదు ఏం లేదు అనట్లా. అంతే పులివెందులే కాదు ప్రపంచం అంతా అంతే. లేడీస్ దగ్గర మాత్రం అంతేగా అంతేగా అంతేగా. చలో మరి ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో లలా లలా. ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్ లో తట్టలు తట్టలు బుట్టలు బుట్టలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా పులివెందుల ఆడ పులులు రెడీగా ఉన్నారు. ఏం పేరండి? సంయుక్త. సంయుక్త, ఎలా ఉన్నారు సంయుక్త గారు? సూపర్. సూపర్ ఉంటారు. సూపర్ ఉండకే. సాధారణంగా పెళ్లి అయిన తర్వాత అయినా పెళ్లికి ముందైనా ఒక అబ్బాయిని చూసి ఎవరైనా అంకుల్ అన్నారు అనుకోండి, ఆ ఓకేలే అంటాడు. అదే ఒక అమ్మాయిని చూసి ఆంటీ అన్నారు అనుకోండి, డబుల్. సంయుక్త గారు, బావగారి పేరేంటి? పెళ్ళైందా? బావగారి పేరేంటి కూడా? బాలాజీ. 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 బాలు. బాలు అనగానే వైబ్రేషన్ వచ్చేయిందా? వస్తాయిగా మామూలే. ఎన్ని సంవత్సరాలు లవ్ తర్వాత ఇంట్లో చెప్పారు? ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ఎన్ని టైం పట్టింది? లవ్ ఎన్ని రోజుల్లో ఉంది? అంటే మా ఇంట్లో ఆ ఛాన్స్ ఇవ్వలేదు, సో అరేంజ్ చేసేసారు. ఏంటి ఇంట్లో చెప్పే ఛాన్స్ ఇవ్వలేదా? లవ్ చేసే ఛాన్స్ ఇవ్వలేదా? లవ్ చేసే ఛాన్స్ అదా ఏమో ఇంట్లో చెప్పే ఛాన్స్ ఇవ్వకుండా ఏ లవ్ లో ఉన్నావా కమాన్ రా తీసుకురా తీసుకురా కూర్చోండి నేను పెళ్లి చేస్తారేమో ఛాన్స్ ఇవ్వకుండా అని. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఏమని పిలుస్తారు బావగారు ముద్దుగా? సా సంయు సాకా అని అంటారా? శామ్. శామ్. ఆ కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్ ఏమని పిలిచేవారు? సమ్ము, శామ్, సంయు. సంయు. బావకి సమ్ము సంయు రెండు నచ్చలేదు, శామ్ నచ్చింది. నాకు తెలిసి ఆయన సమంత ఫ్యాన్ అనుకుంటా. ఇంతవరకు నాకు కూడా చెప్పలేదు. మీరు అడగచ్చు కదా, మీకు శామ్ శామ్ అంటున్నావు ఏంటి సమంత కల్లోకి వస్తుందా అని అడగాలి కదా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. సమంత ఎందుకండి మరి? బాగా ఆయనకి బెస్ట్ మూవీస్ ఏంటి తెలుసా? రంగస్థలం, ఏమ్మాయి చేసావే, బృందావనం, ఇలాంటి 4-5 సినిమాలు ఆయనకి చాలా ఇష్టం. అప్పుడేనే నీకు డౌట్ రాలేదా? ఆయన క్రికెట్ లవర్, క్రికెట్ తప్పితే ఏం చూడరు. క్రికెట్ చూస్తారు. అప్పట్లో కాలేజీలో ఉన్నప్పుడు ఆయన బృందావనం 3 సార్లు చూశారు, అండ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు 10 సార్లు చూశారు, దూకుడు 20 సార్లు చూశారు. బికాజ్ శామ్ కోసం. మేబీ నన్ను ఇమాజిన్ చేసుకుని చూసింటారు. ఎలా ఇమేజిన్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. బాలాజీ గారు ఏం చేస్తారు? బాలు మాది ఈవెంట్స్ అండ్ డెకోర్స్. ఓకే, బాలు బావ ఈవెంట్స్ లో బిజీగా ఉంటారు. బాలు గారు పెళ్లి అనే ఉచ్చులో పడి ఎన్ని సంవత్సరాలు అయింది? 4 years. సో 4 years నుంచి ఆయన ఉచ్చులో గిలగిల కొట్టుకుంటున్నారు. ఇంకో 40-50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కొట్టుకోవాలి, తప్పదు, ఇంకా అలవాటు చేసుకోవాలి. అంతే కదా? అంతేగా మరి. సరే, మిమ్మల్ని ఎవరైనా మీకంటే చాలా పెద్ద మనిషి, మీరు అలా వెళ్తున్నారు ఆంటీ అన్నారు, అప్పుడు ఎలా ఫీల్ అవుతారు? యాక్చువల్లీ నచ్చదు, బట్ నాకు 2 kids ఉన్నారు, సో యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. అంటే ఆయన మీకంటే ఒక 40 years పర్సన్ ఆంటీ. అలా ఎలా అంటాం? అంటే పెళ్లి అవగానే పెళ్లి అయ్యే వరకు ఓకే, పెళ్లి అయ్యి నెక్స్ట్ డే నుంచి అమ్మాయిని ఆంటీ అని పిలుస్తుంటారు కొంతమంది. అలా ఎవరైనా పిలిస్తే వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్లు ఇస్తారు? ఒక 2 చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని పిలిచి ఆంటీ అంటే వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇద్దాం? ఐ చెకప్ చేయిద్దాం. వాడికి ఏమైనా కళ్ళు సరిగ్గా కనిపించలేదేమో, ఎవరిని ఎలా పిలవాలి ఏంటి అని. ఐ చెక్. అమ్మా పెద్ద మాటే ఇది. ఇంకో పనిష్మెంట్ తెలిసి పిలిచారనుకో, లాగొకటి ఇద్దాం, అంతేగా. ఏముంది? బాబోయ్ ఎంత మాట అనేసిందిరా. దయచేసి ఈమెకి 80 సంవత్సరాలు వచ్చినా సరే బామ్మ అని పిలవకండి, ఆంటీ అని పిలవకండి. సుమక్కని పిలుస్తున్నాగా, సుమక్క అని. అలాగే మిమ్మల్ని అక్క అని కూడా పిలవకండి, చెల్లి అని పిలాలి. ఆమె ఇండస్ట్రీకి అక్క, నువ్వు చెల్లి. సరే సూపర్. జాగ్రత్తగా వినండి. ఇక మనం టంగ్ టెస్ట్ లోకి వెళ్దాం. కాదు, పెళ్ళైన తర్వాత బావగారు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? ఎందుకు బావగారు అన్ని గిఫ్ట్లు ఇస్తారు? ఆమె ఒకటి కూడా గుర్తు తెచ్చుకోవట్లేదు, చూసారా? వ్యాలంటైన్స్ డే కది, చిల్డ్రన్స్ డే కది. 4 years అయింది కదండి, కొంచెం రిమైండ్ చేసుకో. 4 years అయిందంటే ఇయర్ కి 10 చెప్పిన 40 గిఫ్ట్లు. 40 గిఫ్ట్లో ఏది ఫస్ట్? అన్నొద్దులే, లావైపోతాం మరి. ఎదవ తెలియదారులు చూపించుకే. మీరు ఆయనకి ఇచ్చిన ఏకైక గిఫ్ట్ ఏదైనా ఉందా? ఒక్కటైనా? రింగ్ ఇచ్చా. అగో చూసారా, ఒక్కటి ఉంది, అన్నే చెప్పింది. ఆయన 40 అందుకే గుర్తుంటది. 2 kids ని కూడా ఇచ్చా. రెడీ? సంయుక్త గారు జాగ్రత్తగా వినండి. బోలేక అంబాల ఆడదాం పద తంబోలా, తోటలో తొక్కుడు బిల్ల అయ్యాక ఊగుదాం ఉయ్యాల. ఓయమ్మా.
ఇంకొకసారి రిపీట్ చేస్తారా? బోలేక అంబాల ఆడదాం పద తంబోల తోటలో తొక్కుడు బిల్ల అయ్యాక ఊగుదాం ఉయ్యాల. బోలేక అంబాల ఉయ్యాల ఊగేటప్పుడు బావగారు కూడా వస్తారు. బాలుబాబు మీరు ఇద్దరు ఊగొచ్చు. బోలేక అంబాల ఊగాలి ఉయ్యాల. అప్పుడే ఊగాల. నేను ఎంత ఉయ్యాల బాలుబాబు వస్తాడని మాత్రం తీసుకొచ్చి ముందే పెడతావా? దాని ముందు ఇంకా చాలా ఉంది. బోలేక అంబాల ఆడదాం పద తంబోల తోటలో తొక్కుడు బిల్ల అయ్యాక ఊగుదాం ఉయ్యాల. అక్కడ ఉంది ఉయ్యాల. బోలేక అంబాల ఆడుదాం తంబోలా ఆ తోటలో తొక్కడు బిల్ల ఆడాక ఊగుదాం పద ఉయ్యాల. భావన ఎప్పుడు పద ఊగుదాం ఉయ్యాల అంటూనే ఉంటావా? అంత టైం లేదండి, సీజన్ స్టార్ట్ అయింది కదా, ఫుల్ బిజీ. సీజన్ స్టార్ట్ అయింది, ఫుల్ బిజీ. డబ్బులు లెక్క పెట్టడంలో మా సిస్టర్ బిజీ, వర్క్ లో బావగారు బిజీ. హలో సిస్టర్, నమస్తే. నమస్తే. ఎప్పుడు గాలి నీళ్ళే కాకుండా భోజనం కూడా తినొచ్చు కదా సిస్టర్? ఉదయం కొంచెం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ డిన్నర్ చేస్తే ఇలా మీరు ఎక్కడ ఊగి పడిపోతారో నేను గట్టిగా మాట్లాడితే ఆ మాటలో వచ్చే గాలికి మీరు పడిపోతారని నాకు భయం వేస్తుంది. మీకంత భయం అవసరం లేదండి, జాగ్రత్తగా అవునా? ఉఫ్ఫు అంటే పడరా? లేదు లేదు, నేనంటే మీరేం అచ్చా. బావగారు ఎలా ఉంటారు? ఇలాగే స్ట్రాంగ్. స్ట్రాంగే. సో మీరు తినే ఫుడ్ కూడా ఆయనకే పెడుతున్నారు. ఎంత ప్రేమ ఉంటే మాత్రం అలా మొత్తం ఆయనతో తినిపిస్తారు? లేదు లేదు, తినిపిస్తారు. తినిపించొద్దనే అంటున్నా. తినిపిస్తా లేదు లేదు నా తిని ఆయనకి తినిపిస్తాను అంటున్నా. బావగారు ఏం చేస్తారు? జ్యువెలరీ బిజినెస్. ముందు ఇది చెప్పవేంటి? మీరు ఎక్కడ ఛాన్స్ ఇస్తున్నారు? మీరే చెప్పేస్తారు. బంగారం షాప్ బావగారిది పెట్టుకొని నువ్వు దర్జాలతో ఇక్కడ దాకా లాగించాలి కదా. ఇక్కడతోటి ఆపేసావు. జ్యువెలరీ షాప్కి వెళ్ళి అప్పుడప్పుడు వెళ్తుంటారా? అసలు లేడీస్ ఎక్కువ వచ్చే షాపు. మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. ఆన్లైన్ సేల్స్ నేనే చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి అటు ఇటు. బికాజ్ శ్రీనివాస్ చన్నీళ్ళైనా చల్లార్చుకుని తాగమంది చంద్రమండలం నుంచి వచ్చిన చామంతి, కన్నీళ్ళైనా కలగండం మానొద్దంది పులివెందల నుంచి వచ్చిన పూబంతి. చన్నీళ్ళైనా చల్లార్చుకొని తాగమంది చిన్నారా. ఈమె ఎవరు మధ్యలో? మళ్ళీ చెప్తా మొత్తం విను. చన్నీళ్ళైనా చల్లార్చుకొని తాగమంది చంద్రమండలం నుంచి వచ్చిన చామంతి, కన్నీళ్ళైనా కలగనడం మానొద్దంది పులివెందల నుంచి వచ్చిన పూబంతి. చన్నీళ్ళైనా చల్లార్చుకొని తాగమంది చామంతి, చంద్రమండలం నుంచి వచ్చిన చామంతి. మొదటి నుంచి. చన్నీళ్ళైనా చల్లార్చుకొని తాగమంది చంద్రమండలంలో నుంచి వచ్చిన చామంతి, కన్నీళ్ళైనా చన్నీళ్ళైనా చల్లార్చుకొని తాగమంది చంద్రమండలంలో నుంచి వచ్చిన చామంతి, కన్నీళ్ళైనా మళ్ళీ కన్నీళ్ళైనా కలగనడం మానొద్దంది పులివెందుల నుంచి వచ్చిన పూబంతి. అది అయిపోయింది కదా. అది అవదు, రెండు కలిపే ఉండాలి. అది రెండాటికి విడదీయరా అని అనుబంధం. చన్నీళ్ళైనా చల్లార్చుకొని తాగమంది చంద్రమండలంలో నుంచి వచ్చిన చామంతి, కన్నీళ్ళైనా కలగనమనింది చిన్నారి. హలో అండి, నమస్తే. హలో అండి. ఏం పేరు? అలేఖ్య. అలేఖ్య. ఏమంటారు బావగారు? అలు అంటారా, అలివేలు అంటారా? ఏమన్నారు? అలేఖ్యనే అంటారు. బావగారు పేరేంటి? వినోద్. కోపంగా ఉన్నప్పుడు ఏమని పిలుస్తావు? వినోద్ అనే. వినోద్. ప్రేమగా వినోద్ అనే పిలుస్తావు. ఊరుకో. ఆయన రెండు వెర్షన్లు మార్చి పిలుస్తున్నప్పుడు మనం 3-4 పెట్టాలి కదా అక్కడ, లేదంటే మళ్ళీ ఫీల్ అవుతారు. లవ్ అరేంజ్డా? అరేంజ్డ్. అరేంజ్డ్.